వ్యవస్థ అక్కడక్కడ ఏమైనా గ్యాప్స్ వచ్చి ఉండవచ్చు. మీ ద్వారా మాకు తెలుస్తుంది, మా సిస్టమ్ ద్వారా కూడా మాకు తెలుస్తుంది. ఎప్పుడప్పుడు వాటిని అడ్రస్ చేసి వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో మేము ఎప్పుడూ నిమగ్నమై ఉన్నాము. దయచేసి మాకు కూడా మీరు సపోర్టివ్గా, మాకు కూడా మీరు చేదోడు వాదోడుగా ఉంటారని ఈ విషయం ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. రెండు అవును ఓకే ఓకే మీ విల్ క్రాస్ చెక్ అంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. నో పర్లేదు ఓకే ఫైన్ పాయింట్ ఈస్ టేకెన్. మనకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో కేసెస్ రిపోర్ట్ అవుతాయి. ఆ రిపోర్ట్ అయిన దాంట్లో అంటే మనం ఎవరిని భయపెట్టకూడదంటే ఈ యాంగిల్లో కాదు. ఇప్పుడు 4,000కి 5, ఇప్పుడు మనం ఆల్రెడీ 4,500 ఉన్నాయి, ఇంకో 1000 ఇంక్రీజ్ అవుతాయి. మనం చేసే యాక్టివిటీస్ అన్ని చేస్తూనే ఉన్నాం. సో 1000 తోటి విల్ టేక్ యువర్ పాయింట్, బట్ ఎట్ ది సేమ్ టైం మనం అది ఎక్కడ కూడా గ్యాప్ పెట్టకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి పాయింట్ నోట్ చేసుకోండి, ఎక్కడ కూడా గ్యాప్ రానికుండా. ఇప్పుడు మీకు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫైన్ సంతోషం. సో మీరు తీసుకున్న సమాచారం వీ రెస్పెక్ట్ ఇట్, అండ్ దెన్ అగైన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ గ్యాప్ లేకుండా మనం చూస్తాము. దయచేసి ఏ విధంగా బట్ ఏదైతే మనం సర్వీసెస్ ఇస్తున్నామో, స్ప్రేయింగ్ యాక్టివిటీస్, ఫాగింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఆ 5,000 మీరు చెప్పిన 5,000 మీకు వచ్చిన రిపోర్ట్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్, సో దే ఆర్ ఆల్సో గివెన్ ద ట్రీట్మెంట్. బట్ మనకున్న సిస్టమ్ ప్రకారం ఎక్కడ గ్యాప్ లేకుండా చేయడం మన బాధ్యత. దయచేసి ఎక్కడైతే ఉందో చూసుకొని యా ప్లీజ్. మీకు డివియేట్ మనం అవుతాము, బట్ ఒక్క నిమిషం మీరు అడిగినందుకు నేను గౌరవంగా చెప్పేస్తాను. ఏదైనా ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్లో మీకు రావచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, సపోజ్ మనం నిన్న మొన్న వండిన ఫుడ్ ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే రావచ్చు. తర్వాత మనం బయట స్ట్రీట్ వెండర్స్ బయట దుమ్ము ధూళిలో చేసుకున్నారంటే రావచ్చు. ఇంకొకటి నేను మీకు ఇప్పుడు వైరల్ డిసీజెస్ కానీ బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ శరీరంలో ప్రవేశించినప్పుడు యాంటీబాడీ రియాక్షన్ జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. సో దాంట్లో ఆ ఫైట్, మన శరీరంలో ఉన్న యుద్ధానికి సంబంధించిన మన సోల్జర్సు యాంటీబాడీస్, బయట నుంచి వచ్చే మన శత్రువు యాంటీజెన్. సో వచ్చినప్పుడు ఈవెన్ మీకు యాంటీబాడీ రియాక్షన్లో కూడా బాడీ మగతగా ఉండి కొంచెం హెడ్ఏక్, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు బాడీలో జ్యూసెస్, తర్వాత గ్యాస్ట్రిక్ మన యాసిడ్ ఇవన్నీ కూడా మీకు హెచ్సిఎల్ కానీ మిగతా అన్నీ కూడా మనకు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటాం స్టమక్లో. సో అవన్నీ ఉత్పన్నమైనప్పుడు బాడీ దానికి రియాక్షనరీ వామిటింగ్స్, అంటే వాట్ ఎవర్ జనరేట్స్ ఇన్ ద బాడీ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ద బాడీ, ఇట్ షుడ్ త్రో ఇట్ అవుట్. దట్ ఈస్ ది మెకానిజం. ఇట్ మే బి రిలేటెడ్ టు వైరస్, ఇట్ మే బి రిలేటెడ్ టు ఎనీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, ఈవెన్ మన స్వైన్ ఫ్లూ అంటాము, మనం ఇప్పుడు మలేరియా అంటాము, ఈవెన్ మనం ఇప్పుడు డెంగ్యూ గురించి మాట్లాడుతున్నాం. బాడీ ఎనీ ఫారిన్ బాడీ ఉంటే ఆ బాడీ దాన్ని అడ్మిట్ చేసుకోదు, ఇట్ విల్ త్రో అవుట్. ది ప్రాసెస్ ఆఫ్ అక్యూట్ ఎంటరైటిస్, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ ఈజ్ దట్ వన్ ఓన్లీ. సో ఈ 4-5 విషయాలలో ఎక్కడైనా కూడా అది జరగవచ్చు. మనం పాత అంటే ఒక 5-10 సంవత్సరాల క్రితం వెళ్తే చాలా కేసులు ఉండేనండి అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, మీరు చెప్పిన మాటకి. ఇప్పుడు చాలా తగ్గినాయండి. అందరూ ప్రజలు అప్రమత్తమైనారు, మనము అప్రమత్తమైనాము, జీవన సరళి అందరికీ పెరిగింది. సో అన్నిటికీ ఒక నిమిషం సో అన్నిటికీ ఇప్పుడు ఆ గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవి కూడా మనకు తగ్గిపోయినాయండి. అమ్మ మన డెంగ్యూ వన్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఈజ్ దిస్, మనకు డెంగ్యూ వలన ఒక్క డెత్ కూడా కాలేదు. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మనకు పేపర్లలో వస్తుందో మనం డీటెయిల్ ఎంక్వైరీ చేయించినాము, ఒక్క డెత్ కూడా కాలేదు. మీకు ఒక షేర్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ మీకు కూడా. దానికి మనకు వచ్చే టెస్ట్ పాజిటివిటీ అయితే ఉందో నార్మల్గా NS1 పాజిటివ్ వస్తుంది. NS1 అంటే ఫస్ట్ వీక్లో వచ్చేది. ఇది ఎలిసా టెస్ట్ ఉంటుంది. సో వైరల్ లోడ్ చాలా తక్కువ ఉంటుందండి. సో సింపుల్ మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి, అన్లెస్ వారికి వేరే
కోమార్బిడిటీస్ ఉంటే తప్ప అది ఆ ఇన్ఫెక్షను దాన్ని కొంచెం అదనంగా తీసుకొని కొంచెం ఎక్కువ కావచ్చు, కానీ అదర్వైజ్ మనకున్న రిపోర్ట్ ప్రకారం ఎక్కడ కూడా నో డెత్ సో ఫార్.